భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరంగల్ తూర్పు జర్నలిస్టులు డబుల్ బెడ్రూమ్ల కోసం 5వ రోజు కొనసాగుతున్న దీక్ష. విశాఖ జిల్లా గాజువాక టీఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో గాజువాక మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి మీడియా సమావేశం. తులం బంగారం ఏమైందని అడిగినందుకు బీఆర్ఎస్ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేయించిన మంత్రి జూపల్లి. అంతర్జాతీయ ఫైర్ దినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన అగ్నిమాపక సిబ్బంది. గారెపల్లి, నీరుకుల్ల, తొగరాయి గ్రామాల వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణరావు. ఇక వివరాల్లోకి వెళ్తే, గురువారం పోలీసులకు అందిన సమాచారం మేరకు వ్యభిచారం నిర్వహిస్తున్న గృహంపై దాడి చేయడం జరిగిందని, ఈ దాడిలో వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళ కిన్నెరపు ఉమా 30 సంవత్సరాలు, భర్త కుమారస్వామి నర్సంపేట, కొయ్యాల రమేష్ 30 సంవత్సరాలు, తండ్రి సుదర్శన్ బాంచిపేట్, కొయ్యాల నితిన్ 19 సంవత్సరాలు, తండ్రి రమేష్ బాంచిపేట్ కేసనపల్లి, విక్రమ్ 36 సంవత్సరాలు, తండ్రి సత్యనారాయణ అను వ్యక్తులని అదుపులోకి తీసుకొని వ్యభిచార గృహంలోని 2 మహిళలను కాపాడడం జరిగింది. రైడ్లో భాగంగా 29 HIV పరీక్ష కిట్లను, కండోమ్ ప్యాకెట్లను, 5 సెల్ ఫోన్లు, 1 2 వీలర్, నగదు 2750 రూపాయలను స్వాధీనం పరచుకోవడం జరిగిందని తెలిపారు. ఈ దాడిలో కె శ్రీధర్ ఇన్స్పెక్టర్, టాస్క్ ఫోర్స్ రాజేశ్వరి, హెడ్ కానిస్టేబుల్ ఓ కృష్ణ, కానిస్టేబుల్ బి రాజు, కె నరేష్, ఎం గణేష్ పాల్గొన్నారు.
ములుగు జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో హెలికాప్టర్ ద్వారా చేరుకున్న రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మహబాద్ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ రామకృష్ణారావు, మంత్రి ధనసూరి అనసూయ సీతక్క, పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి, భూపాల్పల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, డిఎఫ్ఓ రాహుల్, కిషన్ జాదవ్ తదితరులు పూలమొక్కలు అందజేసి సాదర స్వాగతం పలికారు. మీరు అధికారులను తీసుకొని వెల్కమ్ ములుగు తెలుసా కలెక్టర్ గారు సార్ వాళ్ళు ఏమన్నా ఒక రిక్వెస్ట్ చేస్తారు, మీరు వాళ్ళు మనం రాలేదు, మనం కొంచెం ముందు భూ వివాదాలకు తావు లేకుండా రైతుల మేలు కోసం చారిత్రాత్మక మార్పుతో భూభారతి చట్టం చేసినట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ మిలీనియం హాల్లో భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భూభారతి చట్టం రైతుల చుట్టం నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యల సత్వర పరిష్కారానికి చారిత్రాత్మక మార్పు తీసుకువచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. ధరణిలో సమూల మార్పులు చేసి భూ వివాదాలు లేకుండా రిజిస్ట్రేషన్లు సులభతరం చేసినట్లు ఆయన వివరించారు. భూమి హక్కుల రికార్డులో తప్పుల సవరణ, పట్టాదార్ పాస్ పుస్తకాల్లో భూమి మ్యాప్ చేర్చినట్లు ఆయన తెలిపారు. రైతులందరి సమస్య, ఎలాంటి సమస్య ఉన్నా అది ఈజీగా తీరిపోయే విధంగా అవగాహన కలిగించాలనే ఆకాంక్షతో మీ అందరినీ ఇక్కడికి పిలిపించడం జరిగింది. మీరందరూ అవగాహన చేసుకొని మీరు మీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు మీకు తెలుసు ప్రతి అమతానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య, అనుమానాలకు తావులేని హక్కుపత్రం కూడా వ్యవసాయ రంగానికి పటిష్ట భూమిక. ఈ కూడా మొబైల్ యాప్ భూ వివరాల శోధనకు సౌకర్యవంతమైన యాక్సెస్ తో మొబైల్ యాప్ భూభారతిలో 2 ప్రధాన భాగాలు మార్కెట్స్ మాత్రమే ఉన్నాయి. అంటే ఎంత ఈజీగా చేశారు చూడండి రాష్ట్ర ప్రభుత్వం. సింపుల్ థింగ్. కాబట్టి మీరందరూ తీసుకొని అందరికి తెలియజేస్తారని కోరుతూ ముందుగా అంబేద్కర్ జయంతి రోజు మనం ఈ భూభారతి రూల్స్ అనేవి మనం ఇలా లాంచ్ చేసుకోవడం జరిగింది. జస్ట్ గివ్ ఏ కాంటెక్స్ట్, జనరల్లీ చట్టం చేశాక జనరల్లీ చాలా టైం తీసుకుంటారు. 1971లో ఫస్ట్ రికార్డ్ ఆఫ్ రైట్స్ చట్టం తెచ్చాక రూల్స్ చేయడానికి 18 సంవత్సరాలు పట్టింది అనమాట అప్పటి గవర్నమెంట్కి, అప్పటి పరిస్థితి. సో ఆ రూల్స్ అనేది లేకపోతే మనం ఎట్లా పనిచేస్తామనేది తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ భూమి రావాలంటే చట్టం ఏం చెప్తుంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, లేకపోతే విరాసత్ చేసుకోవచ్చు అని చెప్తుంది.
బట్ ఆ విరాసత్ ఎట్లా చేయాలి, ఎవరు చేయాలి, లేకపోతే మ్యూటేషన్ ఎట్లా చేయాలి, తహసీల్దార్ చేయాలా, కలెక్టర్ చేయాలా, లేకపోతే ఎంత టైంలో చేయాలి, దాని ప్రాసెస్ ఏంటి అనేది రూల్స్లో క్లియర్గా చెప్తారన్నమాట. గవర్నమెంట్ ప్లాన్ ఏంటంటే మేము ఇది లాంచ్ అయిన తర్వాత మీరు ఒక ల్యాండ్ కొన్నారు అంటే ఆ ల్యాండ్ ఇంత మన పాస్బుక్లో ఏముంటుంది, నా పేరు వచ్చింది, ఎక్కడ సర్వే నెంబర్ ఎంత కొన్నామని వచ్చింది, ఆ టేబుల్ లాగా వేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఈ భూభారత్లో ఏం చెప్తుందంటే అది గవర్నమెంట్ ఒక డేట్ ఫిక్స్ చేస్తే ఆ డేట్ నుంచి ఆ పాస్బుక్లో నా నెంబరే కాదు, నా మ్యాప్ కూడా, సర్వే మ్యాప్ కూడా బుక్లోనే వచ్చింది. ఆ విధంగా గవర్నమెంట్ ప్లాన్ చేస్తున్నారు. సో దట్ ఇక పర్మనెంట్గా ఒక బుక్ ఉంటే ఒక బుక్లోనే అన్నీ వచ్చేస్తాయి. ప్లస్ దాంతోపాటు భూదార్ వస్తుంది, లేకపోతే నా మ్యాప్ వచ్చింది, నా సర్వే నెంబర్ వస్తాయి, అన్నీ ఒకే బుక్లో వచ్చేట్లు గవర్నమెంట్ ప్లాన్ చేయడం జరుగుతుంది అన్నమాట. అవి గవర్నమెంట్ ప్లాన్ ఏంటంటే మేము ఇది లాంచ్ అయిన తర్వాత మీరు ఒక ల్యాండ్ కొన్నారు అంటే ఆ ల్యాండ్ ఇంత మన పాస్బుక్లో ఏముంటుంది, నా పేరు వచ్చింది, ఎక్కడ సర్వే నెంబర్ ఎంత కొన్నామని వచ్చింది, ఆ టేబుల్ లాగా వేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఈ భూభారత్లో ఏం చెప్తుందంటే అది గవర్నమెంట్ ఒక డేట్ ఫిక్స్ చేస్తే ఆ డేట్ నుంచి ఆ పాస్బుక్లో నా నెంబరే కాదు, నా మ్యాప్ కూడా, సర్వే మ్యాప్ కూడా బుక్లోనే వచ్చింది. ఆ విధంగా గవర్నమెంట్ ప్లాన్ చేస్తున్నారు. సో దట్ ఇక పర్మనెంట్గా ఒక బుక్ ఉంటే ఒక బుక్లోనే అన్నీ వచ్చేస్తాయి. ప్లస్ దాంతోపాటు భూదార్ వస్తుంది, లేకపోతే నా మ్యాప్ వచ్చింది, నా సర్వే నెంబర్ వస్తాయి, అన్నీ ఒకే బుక్లో వచ్చేట్లు ఇంకా స్టెబిలైజ్ అవ్వలేదు, లేకపోతే ఇంకా బెటర్ సిస్టమ్ అవసరం ఉంది అని గవర్నమెంట్ భావించి వీటన్నిటికంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్, వ్యవసాయేతర భూములన్నింటినీ సపరేట్గా రికార్డ్స్ మెయింటైన్ చేసేటట్టు కూడా ఈ ఇందులో ఆప్షన్ ఇవ్వడం జరిగిందనమాట. జనగామ జిల్లా దేవరుప్ల మండల కేంద్రంలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట, గణపతి నంది విగ్రహాల పునఃప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు. ఈ సందర్భంగా విగ్రహదాతలను శాల్వతో సన్మానించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి అనంతరం ఆలయ అర్చకులు మాజీ మంత్రి దయాకర్రావును అక్షింతలతో ఆశీర్వదించి శాల్వతో సన్మానించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. పుష్పావతి విశ్వవతి పరణీర బలాముదా అశ్వాయ దుర్దపారయ నమః. పుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతానాం చందనం రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే పవన సుత హనుమాన్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అంటే మన శక్తి ఉంటే చేస్తాను, లేకపోతే లేదు. ఆయన మన దగ్గర నుంచి కోరుకునేది ఆయన తత్వం. నాలాగా నమ్మిన వాడిని మోసం చేయకుండా నమ్మకంగా నిలబడండి అని ఆంజనేయ స్వామి తత్వం. అలాంటి తత్వం యొక్క జ్ఞానాన్ని మనకు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా స్వామికి నమస్కారం.
స్వామి దేవతా శ్రీత పంచముఖాంజనేయ స్వామి దేవతానుగ్రహ ప్రసాద ద్వారా నిరంతరం ధర్మ కార్య ఆచరణ యోగ్యత ఫల సిద్ధిరస్తు సేవా యోగ్యతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. అంతర్గం మండలం అంతర్గామ టీటీఎస్ గ్రామ కార్యదర్శి అంకం రవి కుల వివక్ష కుట్రపూరితంగా వ్యవహరిస్తూ చేయకని తప్పుకు డ్యూటీలో ఉన్న ఎస్సీ కర్దలి కులానికి చెందిన బాణాల రాజేష్కు నోటీసులు ఇవ్వడం మూలంగానే మనస్తాపానికి ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడ్డారని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు కూర్మపల్లి సర్పంచ్ మామిడిపల్లి బాపయ్య, రాష్ట్ర కార్యదర్శి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బొంకూరి మధు, జిల్లా కో కన్వీనర్ ఇంటిబిల్లి రవీంద్ర కుమార్ ఆరోపించారు. గురువారం అంతర్గం మండలం టీటీఎస్ గ్రామ కార్యదర్శి వేధింపులు భరించలేక టెక్కలివాడలో ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడ్డ బాణాల రమేష్ పాల్ రాజకీయ పార్టీల నాయకులతో కలిసి పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. మందు తాగిండని తెలియగానే మా రవీందర్ గారు ఇక్కడ ఉన్నటువంటి మా ఉపాధ్యక్షుడు రవీందర్ గారు చెప్పగానే మేము ఇది రావడం జరిగింది. వచ్చి మరి రాజేష్ను కూడా వివరాలు తెలుసుకుంటే మరి ఈ ఏదైతే కార్యదర్శి ఇక్కడ రవీందర్ ఉన్నాడో దాదాపు 10 నెలల నుంచి ఆయన వచ్చి 10 నెలలు అవుతుంది. ఈయన వచ్చిన కాడి నుంచి కూడా వీళ్ళ మీద పని భారాన్ని పెంచుతుంది అనేది మా దృష్టికి వచ్చింది, మా పరిశీలనలో వచ్చింది. పోతే ఇలా తండ్రి నుంచి దాదాపు 50 రూపాయల నుంచి కూడా ఈ గ్రామ పంచాయతీలో పనిచేస్తాను 30-40 సంవత్సరాల నుంచి. మరి మా తండ్రి పని నేను ఎందుకు ఓడగొట్టుకోవాలని ఈయన కూడా ఇప్పుడు దాదాపు 9,500 దాకా ఉన్నది కాబట్టి ఈయన కూడా పనిచేస్తుండు. ఆయన పంపు డ్రైవర్గా మరియు ట్రాక్టర్కు కూడా సహాయ సహకారాలు అందిస్తాను. ట్రాక్టర్ పనుల మీద ఇది ఈ చెత్త దాని విషయంలో కూడా ఈయన పనిచేస్తున్నప్పటికి కూడా, కానీ ఈయన వచ్చిన కాడ నుంచి నన్ను కాలనీ మొత్తంలో పంప్ ఆపరేటర్గా పనిచేసిండు. తర్వాత 10 ఏళ్ళ నుంచి రాజేష్ కూడా చేస్తూ ఉన్నాడు. ఈ మధ్య కాలంలో ఒక 5-6 నెలలు అవుతుంది ఆయనకు మ్యారేజ్ అయ్యి కూడా. ఇవన్నీ చూడకుండా కొత్తగా వచ్చినటువంటి సెక్రటరీ గారు ఏ పని కూడా చేయడం లేదు. ఇక్కడ సంబంధించినటువంటి వాటర్ సోర్సెస్ కూడా మిషన్ భగీరథ నల్లలు కూడా అస్సలేవని చెప్పి స్వయంగా మేము అంబేద్కర్ సంఘం నుంచి కూడా వారికి కంప్లైంట్ చేయడం అయింది. ఆ విషయం కూడా ఆయన పట్టించుకోలేదు. తర్వాత ఏదైతే గ్రామంలో సంబంధించినటువంటి ఇంకా 4-5 సిబ్బంది ఉన్నా కూడా పని కట్టుకొని రాజేష్కే ఈ యొక్క పనులన్నీ కూడా చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా మళ్ళీ ఈయన ఏదైతే ఇక్కడ సీతారాముల కళ్యాణం 6వ తారీఖు ఇక్కడ అంతర్గామ మండల కేంద్రంలో ఉన్నటువంటి సీతారాముల కళ్యాణం దగ్గర మేము మా కమిటీ కూడా ఆలయ కమిటీలో ఉన్నటువంటి ఇక్కడ మల్లేషు అందరూ కూడా కమిటీ మెంబర్స్ అందరం కూడా అక్కడ ఉండి చూసినాం. ఆయన ఒక 3 నుంచి 4 రోజులు అక్కడ ఆలయం దగ్గర పనిచేసాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే అయిపోయిన తర్వాత ఏదైతే 7వ తారీఖు గ్రామ పంచాయతీకి వెళ్ళి వీళ్ళకి సంబంధించిన రిజిస్టర్ను తీసుకొని ఆయన అటెండెన్స్ వేసుకుందామని పోతే ఆ రిజిస్టర్ ఈరోజు పెద్దపల్లి జిల్లా అంతర్గామ మండలం అంతర్గామ టీటీఎస్ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఏదైతే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన దక్కల సామాజిక వర్గానికి చెందినటువంటి రాజేష్ను ఈ గ్రామ కార్యదర్శి ఏదైతే పనిచేస్తున్నాడో ఆయన కుట్రపూరితంగా కుల వివక్షతోటి వ్యవహరిస్తూ మరి అంకము రవి అనేటువంటి కార్యదర్శి తాను విధుల్లో చేరినప్పటి నుండి బాణాల రాజేష్ను విపరీతంగా పని ఒత్తిడి చేయిస్తూ తన సొంత పనులకు కూడా వాడుకుంటూ పని చేయకపోతే పై అధికారులకు రాజేష్ మీద తప్పుడు సమాచారం ఇస్తూ ఆయనను 7వ తేదీన నువ్వు విధులకు హాజరవుతావు అని చెప్పని ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. మరి రెగ్యులర్గా పని చేసుకుంటూ తన వృత్తి కానప్పటికి కూడా గ్రామానికి సంబంధించిన అవసరాల రీత్యా కూడా ఈయన అనేక పనులు స్వచ్ఛందంగా పనిచేసుకుంటూ వస్తూ ఉన్నాడు రాజేష్. ఒక సామాజిక వర్గం కింది స్థాయి నుండి ఇప్పుడిప్పుడు ఎదుగుతున్నటువంటి రాజేష్ను కుట్రపూరితంగా కుల వివక్షతోటి ఏదైతే గ్రామ కార్యదర్శి అంకం రావి ఉన్నాడో అంకం రావి వచ్చిన దగ్గర నుండి
గత 10 సంవత్సరాలుగా ఈ గ్రామ ఈ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి పంప్ డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి పంప్ ఆపరేటర్గా పనిచేస్తున్నటువంటి రాజేష్ను మరి ఎలాంటి రిమార్క్ గతంలో ఉన్నటువంటి అధికారుల దగ్గర ఎలాంటి రిమార్క్ లేదు. ఈయన వచ్చిన తర్వాత పని ఒత్తిడి పెంచి ఈయనను ఏ విధంగానైనా పనిలోకి తీసేయాలనే ఉద్దేశంతో వ్యవహరిస్తూ ఉన్నాడు. మరి ఈ విషయంలో అనేక సార్లు పై అధికారులకు కూడా ఈయన మీద ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించినటువంటి చాలా మంది కార్యదర్శి మీద. మరి తను కూడా ఒకవైపు పంపు నల్లా లిప్పుకుంటూనే మరోవైపు శ్రీరామనవమి సందర్భంగా స్వచ్ఛందంగా వచ్చి పనిచేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారికి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా చెప్పడం జరిగింది. పని చేసేటప్పటికీ ఎవరైతే చైర్మన్ ఉన్నారో గుడి చైర్మన్ గారు ఉన్నారో సార్ ఇక్కడికి ఎవరు కూడా పని వాళ్ళు వస్తలేరు, నేను పలానా రాజేష్ను వాడు తీసుకుంటా అంటే తీసుకోమని చెప్పి దాంతో పని చేయించుకోమని చెప్పిండు. నాకు చెప్పలేదనే ఉద్దేశంతో లేకపోతే రెగ్యులర్గా పనిచేస్తున్న ఉద్దేశంతో ఆయన ఒకే ఒక్క కుట్ర పెట్టుకొని కేవలం నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీంగల్ గ్రామంలో కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తున్న మంత్రి జూపల్లిని తులం బంగారం ఎప్పుడు ఇస్తారంటూ నిలదీసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మరియు బీఆర్ఎస్ నాయకులపైకి దౌర్జన్యంగా తీసుకువచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన బీఆర్ఎస్ నాయకులు. దీంతో బీఆర్ఎస్ నాయకులపై లాఠీచార్జ్ చేసిన పోలీసులు హామీలు అమలు చేయమంటే లాఠీచార్జ్ చేపిస్తున్నారంటూ జూపల్లికి వ్యతిరేకంగా ధర్నా చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మరియు ఆయన కార్యకర్తలు ప్రజల తరపున ప్రశ్నిస్తే లాఠీచార్జ్ చేశారని, అక్రమంగా లాఠీచార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన వేముల ప్రశాంత్ రెడ్డి. అవి
వరంగల్లో తూర్పు జర్నలిస్టులు డబుల్ బెడ్రూమ్ల కోసం 5వ రోజు కొనసాగుతున్న దీక్ష. వరంగల్ దేశేపేట లక్ష్మీ టౌన్షిప్ లో నిరాహార దీక్ష చేస్తున్న వరంగల్ జర్నలిస్టులు వరంగల్ తూర్పు జర్నలిస్ట్ ఐక్యత, వరంగల్ తూర్పు జర్నలిస్ట్ ఐక్యత, వరంగల్ తూర్పు జర్నలిస్ట్ ఐక్యత, వరంగల్ తూర్పు జర్నలిస్ట్ ఐక్యత. ఇవ్వాలి ఇవ్వాలి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.